సార్ కింద ఎవరు ముగ్గురు అది సైలెన్సర్లో వచ్చారు. సైలెన్సర్లా? అవును సార్, వాళ్ళు ఎవరు అంత గొడవ చేస్తున్నారు. సైలెన్సర్లు ఎవరమ్మా? ఏమో సార్, ముగ్గురు వచ్చి అంత సరే గొడవ. పైకి రమ్మను. ఓకే సార్. A few moments later. ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చిన కష్టాలు ఇవన్నీ. ఏసీ 16లో లేదమ్మా? సార్ 16 ఉంది సార్, మీకే వేడిగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలియదు నీకు. చెట్ మన బీకేపీ ఉంటుంది కదా, దాన్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా. సార్ అక్కడికి అవసరం లేదు కానీ ఇక్కడ మేము ఉన్నాగా, చెప్పండి ఏం కావాలి మీకు? సో ఒక సోఫా డైనింగ్ టేబుల్ మా సార్కి ఇచ్చారనుకోండి, మీ కంపెనీ ఎక్కడికో ఎక్కడికి పోతుందా? అంటే మీరు కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా కంటే మేము కొట్టే డబ్బా. ఇన్ఫ్లుయెన్సర్ చూస్తున్నావు గట్టిగా ఉన్నాడు. సరే సోఫా బెడ్డే కదా, ఇచ్చి చూద్దాం. ఓకే సార్, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. మా సార్ ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వడు. ఆఫ్టర్ డెలివరీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ఫ్లుయెన్సర్ చేంజ్. कौन है ये लोग? బీకేపీ సోఫా చాలా బాగుంది. ఇందులో 2 ఇంచ్ ఫోమే కదా వాడేది? సార్ 8 ఇంచెస్ ఫోమ్ సార్. నవర్ పట్టే కదండి సార్ ప్లైవుడ్ సార్. ప్లైవుడ్ అందుకే ఇంత కొంచెం గట్టిగా ఉంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సార్ ఇది పియూ లెదర్ సార్. సార్ మీకు కొంచెం కూడా బేసిక్ నాలెడ్జ్ ఉందా సార్ దీని గురించి? మా వాడు అయితే నేను మాట్లాడాలి, లేకుంటే వాడే కస్టమర్స్ మాట్లాడాలి. అదే ఎవరో వచ్చి జస్ట్ ఒక స్క్రిప్ట్ రాసేసి చదవడం ఏంది? అందుకనే మన డప్పు మనమే కొట్టుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాడే మెటీరియల్స్ ఏంది, దీనికి వాడే ఫోమ్ ఏంది, ఫ్యాబ్రిక్ ఏంది, ఇవన్నీ డీటెయిలింగ్ నేనే ఇస్తాను. ఎందుకంటే మిస్గైడ్ కావచ్చు. జస్ట్ నేను రాసిచ్చే స్క్రిప్ట్ చదవడం కన్నా కూడా తెలిసింది మాట్లాడడం బెటర్ అని చెప్పి నేను నమ్ముతాను. థ్యాంక్ యూ.